అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సన్నిధిలో మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన జీవాన్ని అద్భుతంగా వినియోగించుకుంటూ దేవుని ప్రతినిధులుగా ఎవరి పరిధిలో వారు జీవించటం ధర్మం కదా. విశ్వాసులైనా, సేవకులైనా, నాయకులైనా మరెవరైనప్పటికీ ఎవరి బాధ్యతను వారు గుర్తించినప్పుడు అద్భుతమైన సంగతులు మన సమాజంలో, మన కుటుంబాలలో జరగటం మనం గమనించగలం. ఈరోజు భక్తుడైన యాకోబు తాను రాసిన పత్రికలో కొన్ని ప్రామాణికమైన సంగతులను తెలియజేశారు. అంటే భక్తిని జరిగించేటప్పుడు ఎదురయ్యే సామాన్యమైన సంగతులను ఏ విధంగా సమర్థించుకోవాలి, ఎలా దేవుని అర్థం చేసుకోవాలి, ఏ పరిస్థితులలో ఏ విధంగా జీవించాలోననే సంగతులు ఎంతో చక్కగా స్పష్టంగా క్రీస్తు భక్తి చేసే వారందరికీ సూచనగా వ్రాయటం జరిగింది కదా. అందులో నుంచి కొన్ని వచనాలను మీకు చదివి వినిపిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలలో ఈ విధముగా ఉన్నది. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఎడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. మనం ఎరిగిన సంగతిని చక్కగా అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పాడనమాట. దేవుడు కీడు విషయమై ఎవరిని శోధించడు. అంటే ఒక మనిషిని తప్పుడు పని చేసేటట్లుగా దేవుడు శోధింపడు. ఆ శోధనలో ఏ విధంగా వ్యవహరించాలో తెలియక దైవ విరుద్ధమైన కార్యక్రమాలు వాళ్ళు చేస్తారేమో కానీ వారు తప్పు చేసే విధంగా దేవుడు వారిని శోధించడు, వారి పైకి ఒత్తిడులను తీసుకుని రాడు. ఆ చిరు ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలో తెలియక కొన్నిసార్లు తప్పు చేసి దేవుడు నన్ను శోధించినందున ఈ పరిస్థితిలో నేనున్నాను అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దేవుని సేవించేవారు లేఖన పరిజ్ఞానం కలిగి ఉండటం ఎంతో ప్రాముఖ్యం. ఎన్ని సంవత్సరాలుగా దేవుని సేవిస్తున్నారు, ఏ మందిరాల చుట్టూ తిరిగాము, ఎంతమందితో మనకు పరిచయం ఉన్నది, ఎన్నిసార్లు బైబిల్ చదివాము, ఎంతగా ప్రార్థన చేస్తున్నాము, ఇవన్నీ ఒక లెక్కగా ఉంటే ఉండొచ్చు, వాటిని ప్రక్కన పెడదాం. కానీ ఎంత జ్ఞానాన్ని సంపాదించామో, ఎంత విశ్వాసాన్ని సంపాదించామో, దేవుని లేఖనములలో ఉన్న సంగతులను ఎంతగా గ్రహించామో, మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఎంతగా అర్థం చేసుకున్నామో అనేది ప్రధానాంశం. కానీ అనవసరమైన సంగతులతో విచిత్రమైన ఆర్భాటాలను మాటల ద్వారా ప్రదర్శించుకునే అవకాశం పెద్దగా లేదు కదా. పరిచయాలు గొప్పవే, దేవుని సన్నిధిలో ప్రార్థించటం గొప్పదే, బైబిల్ను పఠించటం గొప్పదే, అనుభవజ్ఞులైన దైవ సేవకులతో పరిచయాలు కలిగి ఉండటం మంచిదే. కానీ అసలైన ప్రామాణికమైన సంగతులను గుర్తించినటువంటి విచిత్రమైన భక్తి విధానము వలన ఎవరికి ప్రయోజనము? సామాన్యమైన సంగతులు కూడా కొన్నిసార్లు తెలియనట్లుగా కొంతమంది ఉండటం పరిశీలించవలసిన సంగతి కదా. వారి నిర్ణయాల వలన వారు శోధింపబడుతున్నారు, దురాశల వలన శోధింపబడుతున్నారు, పేరాశల వలన, అత్యాశల వలన శోధింపబడుతున్నారు, సోమరితనము వలన శోధింపబడుతున్నారు. కొంతమంది శోధింపబడినప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు, నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అంటారు మరికొంతమంది. ఇది కూడా విచిత్రమైనటువంటి భావమే. దేవుడు ఎవరిని పడితే వారిని పరీక్షించడనే సంగతిని గుర్తించాలి. పరీక్షించటానికి కూడా ఒక అర్హత కావాలి కదా. ఆదివారం ఆరాధనకు సమయానికి రావటం తెలియని వారిని దేవుడేం పరీక్షిస్తాడు? బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకం ఎక్కడున్నదో, ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా తెలియని వారిని దేవుడేం పరీక్షిస్తాడు? ఎప్పుడైనా సాక్ష్యము కానీ ప్రార్థన కానీ చెయ్యమంటే ఏ విధంగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా సాక్ష్యం చెప్పాలో, ఏ విధంగా చక్కగా ప్రార్థించాలో తెలియనటువంటి వారిని దేవుడెందుకు పరీక్షిస్తాడు? నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలని అని చెప్పుకుంటూ దానికి విరుద్ధంగా విచిత్రంగా జీవించే మనుషులను దేవుడెందుకు పరీక్షిస్తాడు? దారిని పోయే వాళ్ళందరికీ ఉపాధ్యాయులు పిలిచి పరీక్షలు పెడతారా? లేకపోతే తరగతిలో క్రమంగా చదువుకునే విద్యార్థులకు పరీక్షలు పెడతారా? చదువుకునే వారికి పెడతారు. 5వ తరగతి చదివే విద్యార్థికి 5వ తరగతి స్థాయిలోని ప్రశ్నలను అడిగి పరీక్ష పెడతారు. అంతేగాని 10వ తరగతో, 11వ తరగతో, 12వ తరగతో ప్రశ్నపత్రం 5వ తరగతి చదివే విద్యార్థికి ఇవ్వరు కదా.
ఒకవేళ ఏదైనా పొరపాటుగా వస్తే రావచ్చు, కానీ మామూలుగా అలాంటి పరీక్షలు పెట్టరనే సంగతి మనందరికీ తెలుసు కదా. చిన్నవాళ్ళు మోయగలిగినంత బరువును వాళ్ళ చేతికి ఇస్తాం, కానీ పెద్దవాళ్ళు మోసే బరువును పిల్లలకు మనం కూడా ఇవ్వం కదా. ఆలోచించండి, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నన్ను ఇబ్బంది అనే కొలిమిలో నాకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు అని కొంతమంది చెబుతారు. ఆ మాటలు కొంతమంది చెప్పటానికి అర్హులు, కానీ అందరూ చెప్పటానికి అర్హులు కాదు. మన విశ్వాస ప్రమాణ స్థాయి ఏమిటో అర్థం చేసుకోకుండాను ఎంతసేపు నేను ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను, అన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను, సంతోషమే. దశాబ్ద కాలంగానో, 2 దశాబ్దాలుగానో, 3 దశాబ్దాలుగానో, 4 దశాబ్దాలుగానో భక్తి చేసే మాట నిజం. అయితే వాళ్ళల్లో కొంతమందికి ఇప్పటికీ దేవుని సన్నిధికి క్రమముగా సమయానికి వెళ్ళాలని, వెళ్ళిన తరువాత దేవుని వాక్యమును, పాటలను, అక్కడ జరిగే ఆరాధనలో చక్కగా మనస్ఫూర్తిగా పాలు పొందాలనే సంగతే తెలియదు. అలాంటప్పుడు ఎన్ని వందల సంవత్సరాలు బ్రతికి భక్తి చేస్తే దాని వలన ప్రయోజనం ఉంటుందండి? ఆలోచిస్తే అర్థమయ్యే సంగతులు కదా. నేనేదో చెప్పాననే భావన కాదు, వాస్తవిక కోణములో భక్తిని, తత్సంబంధమైన సంగతులను మీరైనా, నేనైనా, ఎవరైనా పరిశీలించుకోవాలి. అలాంటి భక్తి నేను జరిగించినా, మీరు జరిగించినా, మరెవరు జరిగించినా దాని వలన పెద్ద ప్రయోజనం లేదు కదా. దానికి మనం పెద్దగా విశ్లేషించుకొని చెప్పవలసిన అవసరం లేదు, వాదోపవాదములకు అసలే తావు లేదు. ఆలోచిస్తే అర్థమయ్యే సంగతులు. దేవుడు కీడు విషయమై ఎవరిని శోధింపడు. ఎవరి దురాశలకు వారు లోనవుతూ నానా తిప్పలు కొని తెచ్చుకుని వాళ్ళు వీళ్ళు శోధిస్తున్నారు, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, దేవుడు కూడా పట్టించుకోవట్లేదు, నేను చాలా నమ్మకంగా ప్రభువుని సేవిస్తున్నానని అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాల్లో ఇలా అనుకుంటే సరిపోతుందా? భక్తిని భక్తి సూత్రాలతోనే జరిగించాలి, కానీ మీకు నచ్చిన సూత్రాలతో మీరు, నాకు నచ్చిన సూత్రాలతో నేను, ఎవరికి తోచినట్లుగా వారు జరిగించుకోవటం భక్తి ఎందుకు అవుతుంది? అది మన ఇంట్లో జీవించే విధానం అవుతుంది కదా. దేవుని మందిరములో దేవుడు చెప్పినట్లుగా జరిగించాలి, దేవుని వాక్యమును దేవుని పద్ధతిలోనే బోధించాలి. అంతేగాని అనవసరమైనటువంటి ఆకర్షణలకు ప్రజలను గురి చేస్తూ, ప్రలోభాలకు గురి చేస్తూ, కేవలము భౌతిక ప్రయోజనాలే ప్రధానంగా ఎంచుకొని వారిలో దేవుడుంచిన ఆత్మ దీపమును ఏ విధముగా నిరంతరము వెలిగించుకుంటూ బ్రతకాలోననే సంగతులు చెప్పకుండాను ప్రజాకర్షణలకే ప్రధానమైన బోధలు భక్తి చేయటం అనేది ఏ విధంగానూ సరి అయినది కాదుగా. దేవుడు కీడు విషయమై ఎవరిని శోధింపడు. అంత బలహీనమైన శోధనలను దేవుడు ఏ మనిషికి ఈ ప్రపంచంలో ఇవ్వడు. ఒకవేళ దేవుడెవరినైనా పరీక్షించాలని అనుకుంటే ఆ పరీక్ష ద్వారా వచ్చే ఫలితము ఇతరులను, ఆ తర్వాత వచ్చే తరాలను అద్భుతంగా ప్రభావితం చేస్తుందనుకున్నప్పుడు కొంతమందిని ఎంపిక చేసుకుని వారిని దేవుడు పరీక్షిస్తాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో దేవునికి తెలియక కాదు, దేవునికి తెలుసు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో. వాళ్ళ గొప్పతనం మనకు తెలియదు గనుక మనం అర్థం చేసుకునే రీతిలో కొన్ని పరీక్షలను వారికి అనుమతిస్తాడు. ఆ సంగతిని గమనించాలి, కానీ ఎవరు పడితే వాళ్ళని ఎందుకు శోధిస్తాడండి? దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుని సన్నిధి అంటే గౌరవం అంతకంటే లేదు. ఇలాంటి వాళ్ళనందరినీ పరీక్షలు పెట్టుకుంటూ శోధించుకుంటూ పోతాడా? అనాలోచనతోనూ అర్థం లేకుండానూ మనం కొన్ని మాటలు చెప్పుకుంటూ పోతాము. మనం చెప్పే మాటలకును అప్పుడప్పుడు చెప్పే సాక్ష్యములకు అర్థం లేదు కదా. వాటిని ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకోవటం భక్తిలో కాస్త ప్రగతిని సాధించటానికి అవకాశం కల్పిస్తుంది కదా. ఎవరికి వారు వాళ్ళు చేసే భక్తి ఆధ్యాత్మిక క్రమశిక్షణ పెద్దగా లేకపోయినా ప్రతి చిన్నదానికి దేవుడు శోధిస్తున్నాడని చెప్పుకుంటూ అనవసరమైన మాటలు మాట్లాడటం ఏ విధంగానూ సరి అయినది కాదు. ఆ తర్వాత వచనములోనే ఉన్నది కదా, ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఎడవబడి శోధింపబడుతున్నాడు. అంటే స్వార్థము అనే దుర్మార్గమైన దురాశలోనికి వెళ్ళి చాలా తెలివి కలిగిన పని చేస్తున్నాను, వాళ్ళకి వీళ్ళకి తెలియకుండా నేను ఎక్కువ ఆర్థిక స్థితిని సంపాదించుకోవటానికి ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారము గొప్పది కనుక నేను చాలా చక్కగా భక్తి చేస్తున్నానని అనుకుని ఆ స్వకీయమైన దురాశల చేత ఏడ్వబడి శోధనలు అనేటటువంటి వాటిని తెచ్చుకొని తిరిగి
దేవుని కొంతమంది నిందిస్తున్నారు. అలా మాట్లాడటం, అలా అనటం సరి అయినటువంటి పద్ధతి కాదని ప్రప్రథమంగా అలాంటి వారు గమనించాలి. మీలో కొంతమంది చాలా చక్కగా భక్తి చేస్తున్నారు, క్రమశిక్షణగా ఉన్నారు, మనస్సాక్షి వెలుగులో భక్తి చేస్తున్నారు. మిమ్మలను అభినందిస్తున్నాను. నేను ఈ మాటలు చెప్పినప్పుడు వినేవాళ్ళందరూ అదే స్థితిలో ఉన్నారని నా భావన కాదు కదా. యోగ్యులు, సమర్థులైన దైవ సేవకులు, నాయకులు, విశ్వాసులు, యవనస్తులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పే కొన్ని మాటలు వర్తించవు. ఎవరైతే దేవుని సన్నిధిని విచిత్రంగా వినియోగించుకుంటున్నారో, బాధ్యత లేని భక్తి చేస్తున్నారో అలాంటి వారికి కొన్ని మాటలు వర్తిస్తాయనే సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అయితే మనందరం స్వీయ పరిశీలన చేసుకోవటం ప్రధాన అంశం కదా. యాకోబు భక్తుడు ఎంత చక్కగా చెప్పాడండి. దేవుడు ఎవరినీ శోధింపడు, అనవసరంగా దేవుడు ఎవరినీ పరీక్షించడు. ఎవరైతే విశ్వాసములో ఉన్నారో, ఎవరి ద్వారా అయితే దేవుని సేవ సక్రమంగా జరుగుతుందో, విశ్వాస సంబంధమైన పరీక్షల ద్వారా వారిని కొంత పరిశీలించవచ్చుననే సంగతిని గుర్తించాలి. దేవుడు అబ్రహామును పరీక్షించాడు. ఎందుకు అబ్రహామునే పరీక్షించాడు? లోతును ఎందుకు ఆ విధంగా పరీక్షించలేదు? విశ్వాసపు స్థాయి అబ్రహాములో ఎక్కువగా ఉన్నందున ఆ స్థాయిలోనే ఆయనను పరీక్షించి భావితరాలకు ఆదర్శవంతంగా ఉండాలని, విశ్వాసం అంటే ఎలా ఉండాలో ఆ విశ్వాసమును చేతల ద్వారా ఏ విధంగా చూపించాలో అనటానికి ఆ మహానుభావుని ఉదాహరణగా చేసుకుని అద్భుతమైన విశ్వాస పరీక్ష ద్వారా వారి జీవితాన్ని నడిపించాడు. అందుకని దేవుని ప్రజలారా, మనం చేసే భక్తి పెద్దగా లేకపోయినా మన తెలివి తక్కువ నిర్ణయాలకు వచ్చే దుష్ట ఫలితాలను బట్టి దేవుడు నన్ను శోధిస్తున్నాడు, కష్టం తర్వాత కష్టం వస్తుంది, అసలు ఈ దేవుడు నన్ను ఎప్పుడు విడుదల చేస్తాడో అన్నట్లుగా అనవసరమైన ఆవేదనను కనపరచక ఆలోచన కలిగిన వారై దేవుని లేఖనాలలో ఉన్న సంగతులను గ్రహించటం మనకు బహుళ ప్రయోజనాన్ని కలిగిస్తుందని నా సూచన. మీరు కూడా పరిశీలించండి. సొలొమోను భక్తుడు దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞానములో నుంచి చాలా సంగతులు అనగా జీవన సూత్రాలను అద్భుతంగా చెప్పాడండి. మనతో నిమిత్తము లేకుండానే మనుషులుగా మనందరం పుట్టుకొచ్చాం. పుట్టిన తరువాత ఈ జీవితాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవటానికి జీవన సూత్రాలు ఎంతో అవసరం. పెద్దల మాటలు, తల్లిదండ్రుల మాటలు, సద్గురువుల మాటలు మనం విని జీవితాలను సవరించుకోవాలి. చాలా మాటలు మనకు వినబడుతూ ఉంటాయి లోకంలోనూ. వాటిని వినండి, పరిశీలించండి. ఏది సరి అయినదో, ఏది సరి అయినది కాదోననే విచక్షణతో జీవితాలను నడిపించుకోవాలి. సామెతల పుస్తకం 2వ అధ్యాయము 11వ వచనములో దేవుని ద్వారా జ్ఞానము పొందుకున్న సొలొమోను ఓ చక్కని జీవన సూత్రాన్ని చెప్పాడు. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అలంకార భాషలో చెప్పినటువంటి మాట. బుద్ధి నిన్ను కాపాడును అంటే సద్బుద్ధి మనలను కాపాడుతుంది, లేదా సుబుద్ధి మనలను కాపాడుతుంది. వివేచన నీకు కావలి కాయును అంటే చెప్పబడిన ప్రతి మాటను వివేకముగా వినటం చేత కాదు, వివేచించటం చేత కాదు. ఇది సరి అయిన మాట కాదా, ఈ మాటను మనం విశ్వసించాలా అక్కర్లేదా అనే సంగతిని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చెయ్యాలి. అంతేగాని ఎవరో ఏ మాట చెబితే ఆ మాటను విశ్వసిస్తే ఎలాగండి? నేను కూడా దేవుని సంగతులను మీకు బోధిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతులను ఉన్నవి ఉన్నట్లుగా సమకాలీన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మీకు బోధిస్తున్నానా లేదా అనే సంగతిని మీరు పరిశీలన చెయ్యాలి. సుబుద్ధితో ఈ సంగతులను ఆలోచించాలి. నేను చెప్పే కొన్ని సంగతులు సూటిగా ఉన్నప్పుడు కొంతమంది అదో రకంగా భావించే అవకాశం ఉన్నది కదా. కేవలము నేను ఈ సంగతులు మీకు మాత్రమే తెలియచేయటం కాదు, కష్టంగా ఉన్నా ఇబ్బందికరంగా ఉన్నా ఆ సంగతులు మీకు నాకు మనందరికీ వర్తించేవి కదా. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒకవేళ మీరు ఆ పరిస్థితిలో లేనప్పుడు వాటిని మీరు తీసుకోవలసిన పని లేదు. ఆ పరిస్థితులలో లేనివారు, అక్రమముగా భక్తి చేసేవారు ఆ సంగతులను ఆలోచించి క్రమపరచబడాలనేదే మనందరి ఉద్దేశం కదా. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును అంటే సుబుద్ధిగా ఆలోచించటం, బుద్ధి కుశలత కలిగి జీవించటం,
మేధావుల సహచర్యములో మనము ఉండటం, జ్ఞానుల మాటలు వినటం, అనవసరమైన సంభాషణలకు దూరంగా ఉండటం, అనవసరమైన వాటిని చూడకుండా మనలను మనం నియంత్రించుకొని సమయమును సద్వినియోగం చేసుకుంటూ దైవ సంబంధితమైన సంగతులను చదవటం కానీ వినటం కానీ, కొన్నిసార్లు వీలు దొరికితే ఆ ప్రార్థనా స్థలాలకు వెళ్ళి రావటం కానీ, ఇలాంటి వాటిని జరిగించినప్పుడు బుద్ధి పరిధిలో ఉండటం సాధ్యమవుతుంది కదా. అసలు ఆలోచన లేకుండాను నేను బాప్తిస్మం పొందానండి, ఫలానా సంఘానికి వెళుతున్నానండి, అసలు మా పాస్టర్ గారు నాకు అవకాశం ఇస్తే ఆయనను కూర్చోబెట్టి నేనే వాక్యం చెప్పగలిగిన సమర్థుడనండి, సమర్థురాలునండి అని అనుకుంటారు కొంతమంది, అందరూ కాదు. అంటే దైవదాసులు దేవుని చేత పిలువబడి సంఘములను నిర్వహించడానికి అధ్యక్షులుగా ఉన్నారు. వారు ఎప్పుడైనా అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాలను వినియోగించుకోవటం ధర్మం. కానీ దైవదాసులను కూర్చోబెట్టి దేవుడు నాకు ఈ ఆలోచన ఇచ్చాడు, నేను పంచుకుంటానని ప్రతి ఆదివారం సిద్ధపడి వచ్చినట్లయితే అది సంఘమును నడిపించే క్రమం కాదు కదా. అంతగా ఇతరులకు దేవుని వాక్యాన్ని బోధించాలనుకునే కొంతమంది తమకు తాము ఎందుకు బోధించుకోరు? తమ కుటుంబంలో ఉన్నటువంటి భర్తలకు కానీ, భార్యలకు కానీ, పిల్లలకు కానీ చెప్పగలిగిన అవకాశం ఉన్నప్పటికీ ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చి చాలా సంగతులు ప్రజలకు నేర్పించాలని, ఆ అవకాశాలు నాకు రావట్లేదని అదో రకమైన ఆలోచనలో ఎందుకు కొనసాగుతున్నారు? అందరూ కాకపోయినా కొంతమంది. బుద్ధి మనలను కాపాడుతుంది, మన కుటుంబాలను కాపాడుతుంది, మన ఆలోచనలను సవరిస్తుంది, భక్తిని భక్తి సూత్రాలతో ఎలా జరిగించాలో నేర్పిస్తుంది. అలాంటిది లేకుండాను ఎంతసేపు మన గుర్తింపు కొరకు ప్రాకులాడుతూ సంఘమునకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా పేరు ప్రస్తావించాలి, నాకు అవకాశం ఇవ్వాలి అని కోరుకుంటారు. పాట పాడటం రాకపోయినా పాడాలని కోరుకుంటారు. పోనీ ఇంటి దగ్గర ఏమైనా సిద్ధపడి వస్తారా? గాత్రాన్ని సవరించుకొని వస్తారా? శృతిలయ తెలుసుకొని కాస్త కమనీయంగా పాడితే అందరూ వినటానికి వీలుగా ఉంటుంది. ఫలానా వాళ్ళు చాలా చక్కగా పాడారని మరోసారి ఆ పాట పాడమని మనల్ని అడుగుతారు గనుక సిద్ధపడి దేవుని సన్నిధిలో వెళదామనే ఆలోచన ఉందా అంటే చాలామందికి లేదు. పాట పాడాలని, ఏదో చెప్పాలని అనవసరమైన ప్రేరణలకు గురి అవుతూ అర్థవంతమైన భక్తిని చెయ్యలేకపోవటానికి గల ఒక కారణం వారి ఆలోచన విధానం సరిగా లేదు. అసలు వివేచనే లేదు. ప్రజలేమనుకుంటున్నారు? మన పాట ద్వారా ప్రజలేమనుకుంటున్నారు? మనం చేసే గోల వలన ప్రజలేమనుకుంటున్నారు అనే ఆలోచన ఒకసారి కాకపోతే ఒకసారి లేకపోగా దైవదాసులు నాకు అవకాశం ఇవ్వట్లేదు, నాలో ఉన్న సామర్థ్యాన్ని తొక్కేస్తున్నారు, అణచివేస్తున్నారు, వారికంటే నేను బాగా పాడతానని, వారికంటే బాగా చెబుతానని అని కొంతమంది తమను గూర్చి తాము భావిస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాగే అనుకుంటారు. అర్థం లేనటువంటి ఆలోచన అండి. మన ప్రతిభను కనపరుచుకోవటానికి మందిరాన్ని వేదికగా అన్నిసార్లు చేసుకోలేం కదా. ఎంతమందికని ఎన్నిసార్లని అవకాశాలు దొరుకుతాయి చెప్పండి? మన జీవితాన్ని చక్కగా నడిపించుకోవటం, భక్తి సూత్రాలతో అందరికీ ఆదర్శప్రాయంగా చేసుకోవటం ప్రధాన అంశం. కానీ అసలదైన దానిని వదిలేసి కొసరదానిని పట్టుకుని అదో రకమైన విచిత్రమైన పద్ధతిలో ప్రజలను, సంఘమును, దేవుని గురించి ఆలోచించటం అలాంటి వారు పరిశీలించుకోవలసిన అవసరత ఉన్నది కదా. యేసుక్రీస్తు అద్భుతమైన బోధలు చేశాడు. మనకు అర్థమయ్యేటట్లుగా కొన్ని సామాన్యమైన ఉపమానముల ద్వారా, అనగా కొన్ని సూచనలను మనకు తెలియజేస్తూ ఆధ్యాత్మిక సంగతులను అద్భుతంగా తెలియజేశారు. విత్తనములు విత్తటానికి వెళ్ళిన ఓ రైతును ఉదాహరణగా తీసుకుని 4 నేలలను గురించి అద్భుతంగా అభివర్ణించాడు. అందులో మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనములో ప్రస్తావించబడిన ఓ సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. మొండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును, ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. అంటే కొన్ని విత్తనాలు వచ్చి ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదలలో పడినప్పుడు అవి పెరిగి పెద్దగానే పైన ఉన్నటువంటి ముళ్ళ కంప ఆ మొక్కలను ఎదగకుండా చేసిందనమాట. దానిని ఉదాహరణగా తీసుకుని చక్కని వ్యాఖ్యానాన్ని యేసుక్రీస్తు చెప్పాడు. వాళ్ళు ఎదగలేకపోవటానికి కారణం ఎవరో ముళ్ళకంపలు అక్కడ వేయటం కాదు, వాళ్ళ ఆలోచనలు అనే ముళ్ళకంపలు అవరోధముగా వారికే వచ్చినందున వారు ఎదగలేకపోతున్నారు అనే భావాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడ చూడండి,
ఐహిక విచారములు, ధన వ్యామోహం. ఇక ఈ రెండు ఉంటే ఇంకా లేనిదేమీ లేదుగా ఇహలోక సంబంధమైన సంగతులలో. ధన వ్యామోహము, ఐహిక విచారములు. ఐహిక చింతన అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన. అదేమిటండి బాబు, లోకంలో జీవించినప్పుడు ఆలోచించొద్దా, సంపాదన చేయొద్దా, కష్టపడొద్దా అంటే సంపాదించడం, కష్టపడటం, పిల్లలను పెంచటం, పెద్ద చేయటం, పెళ్ళిళ్ళు చేయటం, ఇల్లు వాకిలి ఏర్పాటు చేసుకోవటం, పొలం కొనుక్కోవటం, ఉద్యోగం, వ్యాపారం, వస్తువులు, వాహనాలు, ఇవి తప్పని కాదు మనం మాట్లాడేది. ప్రభు కూడా ఇలాంటి వాటిని తప్పని అనటం లేదు. కేవలము వాటి కొరకే బ్రతకటం కాస్త పరిశీలించుకోవలసిన అవసరం ఉన్నది కదా. మన కొరకు కూడా మనం బ్రతకాలి కదా. ఎంతసేపు పోరాటం ఆరాటంలో సరిగా భోజనం చేయకుండా, సరిగా నిద్రపోకుండా, కాస్త కుటుంబ సభ్యులతో చక్కగా సంతోషించకుండాను, ఎప్పుడు చూసినా సంపాదన సంపాదన అనే పేరుతో ఎంత సంపాదన ఉన్నప్పటికీ తృప్తి లేని జీవితాలు జీవించినప్పుడు వాళ్ళు ధనం కోసం బ్రతుకుతున్నారు కానీ వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకటం లేదు. అలాంటప్పుడు అది పెద్ద మధురమైన జీవితం అని అనిపించుకోదు కదా. ఒకవేళ అవసరం ఉన్నదండి, అలా కష్టపడకపోతే మేము ముందుకు వెళ్ళలేము అంటే తప్పదేమో కొంతకాలం. అంతేగాని ఎంత సంపాదన చేసినప్పటికీ అసలు దాని కొరకే జీవితం అన్నట్లుగా జీవించటం కొంతమంది పరిశీలించుకోవలసిన అంశం కదా. ఐహిక విచారములు, ధన వ్యామోహము లేదా ధనము చేత మోసగింపబడే పరిస్థితులు వాళ్ళల్లో ఉన్న జీవాన్ని అణిచివేస్తున్నాయి. మనం యాకోబు పత్రికలో భక్తుడు చెప్పినటువంటి మాట, వాళ్ళను వాళ్లే శోధించుకుంటూ, వాళ్ళ దురాశలు పేరాశలే వాళ్ళను శోధించి బంధించి అటు ఇటు కదలకుండా చేస్తూ ఉంటే, కొంతమంది అంటారు తెలుసో తెలియకు, దేవుడు నన్ను శోధిస్తున్నాడండి, అసలు ఆ శోధనలలో నుంచి నేను శుద్ధ సువర్ణంగా వస్తాను అని. నిజంగా దేవుడు పరీక్షిస్తే, శోధిస్తే శుద్ధ సువర్ణంగా వచ్చే మాట నిజమే, కానీ దేవుడు శోధించకుండాను నేను దేవుని చేత శోధించబడుతున్నాను అంటే ఫలితం బొగ్గులాగా ఉంటుందేమో. ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకోవాలి కదా. దేవుని చేత శోధింపబడుతున్నానని అనవసరంగా అనకుండాను, నా ఆలోచనలు, నాలో ఉన్న భౌతిక పరిస్థితులే నన్ను శోధిస్తున్నాయేమో, వాటిలో నుంచి బయటపడితే నా జీవితం మెరుగుపడుతుందనే చక్కని భావన మన జీవితాలను ఎంతగానో ముందుకు నడిపిస్తుంది. అలాంటి భావనలు కలిగిన మీలో అనేకులను నేను అభినందిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా తెలుసో తెలియకో ఇలాంటి పరిస్థితులలో ఉంటే దేవుని వాక్యానుసారంగా సవరించుకుని దైవ సంబంధితమైన మాటలను మాట్లాడుకుందాము. అనవసరమైన మాటలు, దేవుని చేత శోధించబడుతున్నాననే మాటలు అనకుండా దేవుని సేవించినప్పుడు మనము, మన కుటుంబములు, మన సంఘములు, మన ప్రాంతములు అద్భుతంగా వర్ధిల్లుతాయి. అలాంటి గొప్ప దీవెనలు మీరందరూ పొందుకోవాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.